అన్ని మేలు కోసబట్టి ఇంత కాడ తెచ్చుకున్నావు నువ్వు. ఫస్ట్ దెబ్బలే నేను వద్దని చెప్పి నీకు ఫస్ట్ అది చేయబట్టి గుంజినప్పుడే నీకు ఆ సంసారం వద్దని చెప్పి ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు చేసిన నువ్వు 13 ఏళ్ళకు ఇక్కడ చూడు నువ్వు ఇంత మాట్లాడుతున్న దానివి 14 ఏళ్ళకి నీ కూతురికి పెళ్లి చేసావు కదా అప్పుడు ఎవరికి చేసావు ఎక్కడ చేస్తున్నావు అని ఆలోచించాల్సింది చేసిన తప్పు నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని అడక్క అమ్మాయి రైట్ నీకు లేదు గొంతు కోసింది నువ్వు ఇచ్చింది మేడం ఇట్లా అండి ఇట్లా అమ్మా ఒకసారి ఇట్లా 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 నువ్వు చదువుకున్నావు ఎంతో కొంత చదువుకున్నావు కూర్చొని ఆవిడ బుద్ధి లేదు అరే నువ్వు కూర్చో ఆవిడ బుద్ధి లేదు సావు నువ్వు నీ పిల్లలు యాన్ కార్డు తెస్తావు యాన్ కార్డు తెస్తావు సావరు మీరు నేను ఫస్ట్ దెబ్బ సంసారం వద్దని చెప్పి పిల్లలకి అత్తలే వద్దని చెప్పి నీకు నేను సంసారం అంతే మనకు దగ్గరని చెప్పిన అయిపోయిన విషయాలు బుట్టలేదు అనుకుంటా నీకు బుర్ర లేదమ్మా నీకు ఇల్లు జలగడి పెట్టే నీకు ఒక్క బిడ్డ ఇల్లు జలగడి పెట్టే నీకు కొడుకులో సెంటు లేకుండా చేసింది అయిందని ఆడు కొట్ట నీకు బాగా చెప్పి ఆడు కొట్ట నేను బాగా చెప్పి ఆడు కొట్ట నేను బాగా చెప్పి నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా చేయూతనందించు సాయం ఈనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం రామ్మా నువ్వు నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా ముత్యాలమ్మ గారు ఇటు చూడండి ఒకసారి పెళ్ళి అసలు 13 ఏళ్ళకి నువ్వు నీకు ఎవరు రైట్ ఇచ్చారమ్మా నీ కూతురికి పెళ్లి చేయాలి నిన్ను కనుక అప్పుడు ఆ రోజు జైలు వేస్తుంటే ఆ పిల్ల బాగుండేది బతుకు నువ్వు ఎప్పుడైతే మొదటి పెళ్లి 13 ఏళ్ళకి చేసావో అప్పుడు నేను తీసుకెళ్ళి లోపల పడేసి ఉండాలి ఇప్పుడు అమ్మాయిని ఏం చేయమంటావు నువ్వు ఓకే మేడం వెళ్తాలే ఎందుకు ఉండాలి మేడం ఇలా చిత్రహింసలు పెడుతుంటే ఎలా ఉంటాయి ఎందుకు నువ్వు తల్లి అని ఉంటే కోసం ఓదార్చాలి మేడం కరెక్ట్ వీడియో ముందర ఇలాంటి మాట్లాంటారా మేడం ఇంట్లో తల్లిదండ్రులు ఆవిడ ముందే మీ గొంతు కోసారు మీ తల్లిదండ్రులు నీకు తెలియదేమో అమ్మా ఇవన్నీ ఎందుకు అనవసరం నా ఇంట్లో ఉంది కదా నువ్వు వెళ్తాను మాట్లాడి నువ్వేంటి అసలు నీ పిల్లలు నువ్వు మనం బతుకుతారా ఆవిడ చూసుకుంటానని చెప్తుంది కదా నేను తిట్టి తినవచ్చు వాళ్ళతో నువ్వు తిట్లు తిని వాళ్ళతో మాట్లాడిపించుకుంటావు ఎందుకు మేడం ఒక్క మాట వద్దమ్మా ఇప్పుడు మాట్లాడద్దు నువ్వు నీ మీద నాకు నమ్మకం పంపిస్తాను మేడం నువ్వు మాట్లాడకమ్మా ఇప్పుడు చెప్పేది అయ్యా రాసిస్తాను చెప్పేసి అన్నిటికీ నేనే అని చెప్పేసి అంటున్నది నీ నానమ్మ ఇష్టమే కదా నానమ్మ మంచిగా మంచిగా చూసుకుంటారు కదా నానమ్మ నువ్వు మాట్లాడకుండా వెళ్ళి వాళ్ళతో ఉండమ్మా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో మాట్లాడు పిల్లలు తీసుకుని నువ్వేం మాట్లాడక నువ్వు వెళ్ళి పిల్లలు తీసుకెళ్ళి అక్కడ ఉండు నా నెంబర్ ఇస్తా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా మళ్ళీ వెళ్ళను అంటున్నాను మళ్ళీ అని మాట్లాడుతున్నావు అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు అది వ్యామోహం ఎగ్జాక్ట్లీ చిన్నత్త నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి అది సరే అమ్మా తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా ఊరికే ఎలా కాలిపోతుంది మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది కరెక్ట్ చిన్నబాబు నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.